సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఏకగ్రీవం చేసినందుకు అభినందిస్తూ సిడిఎఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు గ్రామ అభివృద్ధికి అందిస్తానని తెలిపిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సేవాలాల్ తండాలో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేను కలువగా వారిని అభినందించి గ్రామ అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముదోల్ నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామాలకు ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు సేవాలాల్ తాండా గ్రామ పంచాయతీని ఏకం చేసి ప్రతి ఒక్కరు యునానిమస్గా తీసినందుకు సేవాలాల్ తాండా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజేష్ మామ గారి ఆధ్వర్యంలో రామరావు పటేల్ గారు కూడా మాకు పూర్తిగా అభివృద్ధి పథకంలో నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. మొట్టమొదటిసారి మా ముదోల్ గడ్డ మీద సెకండ్ ఫేజ్లో మా గిరిజన సోదరులు లోకేశ్వర మండలి సేవాలాల్ తాండా, అదేవిధంగా నరసింహనగర్ తాండా సోదరులు ఏకతాటిగా వచ్చి ఏకగ్రీవంగా యునానిమస్ల క్యాండిడేట్ గెలిచిన దానికి నా తరఫున, నా పార్టీ తరఫున వాళ్ళకు స్వాగతిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత 11 సంవత్సరాల నుంచి దేశానికి చేసిన సేవ, అదేవిధంగా గిరిజన సోదరులకు కన్నీరికి బెదిరంగా పోరాదేవి ఏదైతే రామరావు మహారాజ్ది జన్మభూమి ఉంది, ఆ జన్మభూమి నిర్మించాడు. మోదీ గారి మీద, అదేవిధంగా నా మీద, నా నియోజకవర్గ బంజారా సమాజం ఏదైతే బలపరిచిందో వాళ్ళకు ఎప్పుడూ అండదండగా ఉండి అన్ని విధాలుగా గిరిజన తాండాలకు శస్యశామలు చేసే నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా చేస్తాను ఈ సభాముఖంగా తెలియదు. అదేవిధంగా ఏదైతే బంజారా సోదరులు ఏకగ్రీవంగా గెలిచారో వాళ్ళకున్న అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ కోసం, బంజారా ఏరియా డెవలప్మెంట్ కోసం సేవాలాల్ తాండా అనుకుని, నరసింహనగర్ తాండా అనుకుని ఈరోజే డిక్లేర్ చేస్తున్నానని సభాముఖంగా ఎక్కడ కూడా కానీ నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గిట్ట ఏకగ్రీవంగా వస్తే వాళ్ళకు 5 లక్షల రూపాయలు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇవ్వటానికి నేను సిద్ధమన్నా అని తెలియజేస్తున్నాను. మండలంలోని సేవాలాల్ తాండా గిరిజన గ్రామ పంచాయతీ
అలాగే నరసింహనగర్ తాండా గిరిజన గ్రామ పంచాయతీలో బీజేపీ అభ్యర్థులను గిరిజన సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులను అభ్యర్థులను ఏకగ్రీవం చేసినందుకు ఈ 2 గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా గిరిజన సోదరులందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రామారావు పటేల్ గారు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఆయన నాయకత్వాన్ని మెచ్చి ఈ 2 గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కూడా తన బీజేపీ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసి ఈ 2 గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ప్రతి గిరిజన యొక్క అవసరాలను తీర్చాలని చెప్పి ఎంతో నమ్మకంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రామారావు పటేల్ గారి నాయకత్వాన్ని బలపరిచిన అందరి గిరిజన సోదరులందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీజేపీ, రామారావు పటేల్ నాయకత్వం, రామారావు పటేల్ నాయకత్వం.